హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ నేవీ నుండి ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి చూసుకొని అయితే అప్లికేషన్ చేసుకోండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసుకుని అప్లికేషన్ చేసుకుంటారు. అలాగే మన ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ నుండి ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 జనవరి 2025, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 10వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ 29 నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎవరికైతే 2 జూలై 2000 నుండి 1 జనవరి 2006 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ముందే చెప్తున్నాను, 2 జూలై 2000 నుండి 1 జనవరి 2006, అంటే మీకు ఇక్కడ 1 జూలై 2000 ఉన్నా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోకూడదు. ఇక్కడ మీకు 2 జనవరి 2006 ఉన్నా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోకూడదు. ఓకేనా? ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోకూడదు. కాబట్టి చూసుకొని అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ మధ్యన అయితే మీకు ఏజ్ ఉండాలి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 15 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పాను కదా, ఈ నోటిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 29 డిసెంబర్ నుండి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 జనవరి 2055 వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని అయితే మీకు షార్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ మీకు వచ్చేసరికి ఎస్ఎస్బి ద్వారా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ తీసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th కానీ ఇంటర్లో కానీ 60%, ఇంగ్లీష్లో 60% అయితే మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి ఓవరాల్గా చూసుకుంటే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వీటితో పాటు ఎవరైతే ఎంఎస్సి కానీ బీఈ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ వీటిలో ఎవరైతే ఎంఎస్సి బీఈ బీటెక్ ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్కింగ్, నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలో ఎవరైతే ఎంఎస్సి బీఈ బీటెక్ ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే ఎంసీఏ విత్ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవరైతే ఎంసీఏ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా మనకి ఇక్కడ బోనస్ అయితే ఉంటుంది, కాబట్టి చూసుకొని అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకైతే ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ యొక్క లింక్. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చదువుకొని అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి.
మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఈ అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా పిన్ చేస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మీకు సేమ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇక అంతే బ్రదర్ వీడియో. ఇంకేమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అయ్యి మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.